నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అల్లూరి పార్క్లో 20 లక్షలతో ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్క్ను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. బుధవారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో ఉన్న అల్లూరి నందనవనాన్ని ఆయన సందర్శించారు. అల్లూరి పార్క్లో చేపట్టే అభివృద్ధి పనులను పర్యాటక శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలియ తిరిగి చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అల్లూరి పార్క్ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారని అన్నారు. అలాగే తన స్నేహితులు 10 మంది పార్లమెంట్ సభ్యులను సంప్రదించడంతో ఇప్పటికే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లూరు రాజ్యసభ సభ్యులు మస్తాన్ వలీ చెరో 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారన్నారు. మిగిలిన 8 మంది ఎంపీల ద్వారా వచ్చే నిధులతో అల్లూరి పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ముఖ్యంగా అల్లూరి పార్క్లో సోలార్ సిస్టంతో విద్యుత్ అలంకరణ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజన సదుపాయం కొరకు డైనింగ్ హాల్ చేపట్టనున్నట్లు తెలిపారు. పార్క్ను దశల వారీగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్, మాజీ ఎంపీపీ అడిగర్ల అప్పలనాయుడు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యచంద్ర, నాయి బ్రాహ్మణ రాష్ట్ర డైరెక్టర్ పుల్లేటికుర్తి రమేష్, చోద్యం సర్పంచ్ ఆదపురెడ్డి గోపాలకృష్ణ, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ, కృష్ణదేవపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు, పర్యాటక శాఖ ఈఈ కె విజయభాస్కర్ రెడ్డి, డిఈ సత్యనారాయణ, ఏఈ సీతారామరావు తదితరులు పాల్గొన్నారు. డెవలప్ చేయడం కోసం చాలా సంవత్సరాల నుంచి మనం ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు మేరీ విజయ్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కొంత డబ్బు ఇచ్చారు. ఆ డబ్బుతో అంతవరకు డెవలప్ చేసుకున్నాం. తర్వాత తప్పకాలుగా వివిధ గ్రాంట్లు అప్పుడప్పుడు గ్రాంట్లు తీసుకొచ్చి కొంత ఈ స్థాయి వరకు తీసుకొచ్చాం మనం. అయినా సరే ఇది ఇంకా అనుకున్నంత స్థాయికి మనం తీసుకెళ్ళలేకపోయాం. ఇది ఒక ఉద్దేశం ఏంటంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు గారి గురించి ఒక మంచి సెంటరు కృష్ణదేవిపేటలో ఉందన్నటువంటి గుర్తింపు రావాలన్నది నా కోరిక. అలాగే చాలామంది సెంట్రల్ మినిస్టర్లు కూడా వచ్చారండి, కానీ అనుకున్న స్థాయికి ఫండ్స్ రాలేదు. అంతే నేను మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలంటే, ఎక్కువ మంది టూరిస్టులు రావాలంటే, అల్లూరి సీతారామరాజు అభిమానులు నాయకులు రావాలంటే ఈయన ఒక మంచి టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలన్నది నా ఉద్దేశం. అందుకే మొన్న టూరిజం మినిస్టర్ గారితో నేను మాట్లాడితే అతను కూడా సంపూర్ణ సహకారం ఇస్తాను దీంతో మాటించారు. అందుకే ఈవేళ టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా పంపించారు. ఇదంతా టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు. వీళ్ళు కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఎక్కడ లైట్ వేయాలా, ఎక్కడ మెట్లు ఉండాలా, ఎక్కడ స్పాట్ లైట్లు ఉండాలా అన్న ఐడియాలు బాగుంటుంది. అని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడ రమ్మంటే వచ్చారు. సోలార్ సిస్టమ్ పెట్టాలని ఇక్కడ అంటే ఎన్ని బల్బులు వేస్తాం కాబట్టి హెవీ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. కరెంట్ బిల్ కట్టాలంటే మన ప్రతి నెల ఎవరిస్తారో అర్థం కాని పరిస్థితి కాబట్టి సోలార్ పెడేస్తే ఇంకా కరెంట్ బిల్ కూడా రాకుండా సోలార్ తోటి లైట్ వెలిగి పరిస్థితి వస్తాను ఉద్దేశం సోలార్ కూడా పెట్టాలని డిసైడ్ చేసాం. సోలార్ అతను కూడా వచ్చారు, చూసే పెట్టడానికని. రెండు ఏర్పాటు చేయడం కోసం ప్లాన్ చేసి వాళ్ళు కూడా ఒకసారి చూస్ చేస్తే రేపు 2-3 రోజుల్లో డిజైన్ చేస్తారు. డిజైన్ ప్రకారంగా ఒక్కొక్క కార్యక్రమం చేయాలన్నది నా అభిమతం. రెండోది ఎప్పుడు చెప్పాను, స్కూల్ పిల్లలకు కూడా ఇది అలవాటు చేయాలి. అనకాపల్లి జిల్లాలో ఉన్న స్కూల్ పిల్లలందరూ కూడా అల్లూరి సీతారామరాజు ఆదివారం పూట సెలవుల పూట వచ్చి వాళ్ళు కూడా అల్లూరి సీతారామరాజు అంటే చెప్పడానికి బాగుంటుంది కాబట్టి ఆ పిల్లలకు కూడా సదుపాయం
వాళ్ళు వస్తే భోజనం చేయడానికి ఒక డైనింగ్ హాలు, టాయిలెట్స్ ఎన్నో ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని దాన్ని కూడా బాగు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ డబ్బులు కేటాయింపు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు నాకు. అయినా సరే దాని మీద నేను ఆధారపడలేదు. ఆధారపడకుండా ఎంపీలు రాష్ట్రంలో ఉన్న ఎంపీలు చాలామంది 10 మంది వరకు నాకు స్నేహితులు ఉన్నారు, బాగా ఫ్రెండ్స్ 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడాను నేను. లెటర్స్ కూడా రాసిన అందరికి 10 మందికి. నాతో బాగా క్లోజ్గా ఉన్న ఎంపీలు ఉన్నారు. ఆ 10 మందికి ఉత్తరాలు రాసి అలాగే అల్లూరి సీతారామరాజు పార్క్ ఉంది మా దగ్గర. వీళ్ళందరూ కూడా సహకారం ఎంపీ డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర ఎంపీ లాడ్స్ మాకు ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో పూర్వం లేదు కానీ ఈసారి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు. ఎంపీ అన్నవాడు అతనికి ప్రతి సంవత్సరం కూడా 5 కోట్ల రూపాయలు వస్తుంది ఎంపీకి. పూర్వం జీవో ఏంటంటే ఆ 5 కోట్ల రూపాయలు తన నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టాలి. కానీ ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రిలాక్సేషన్ ఇచ్చారు. ఆ 5 కోట్ల రూపాయలు 10% రాష్ట్రంలో ఎక్కడైనా ఇవ్వచ్చు ఎంపీ. ఆ జీవో మొన్న వచ్చింది. ఆ జీవో చూసిన తర్వాత ఎంపీలందరికీ లెటర్ రాసి 10 మంది రాశాను. ఈ జీవో వచ్చింది కాబట్టి ఆ 10% ఏదైతే ఇతర రాష్ట్రాలు మిగతా నియోజకవర్గంలో ఉన్నారో అల్లూరి సీతారామరాజు రమ్మని చెప్పి నేను అందరికీ 10 మందికి లెటర్ రాశాను. ఒకరు ఎవరంటే కలిశెట్టి అప్పలనాయుడు గారని విజయనగరం ఎంపీ గారు 10 లక్షల రూపాయలకి వాళ్ళు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు, లెటర్ పెట్టారు. ఆల్రెడీ వచ్చేసింది అది. తర్వాత పేదా మస్తాన్ రావు గారని అతను నెల్లూరు జిల్లా, అతను రాజ్యసభ మెంబరు, నాకు మొదటి నుంచి బాగా స్నేహితుడు. అతను కూడా లెటర్ రాస్తే అతను 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. మిగతా ఎనమండి నుంచి నాకు ఇచ్చారు, ఎప్పుడే రాలేదు. అది కూడా వస్తుందని ఆశిస్తున్నాను. ఈ లోపుని అందాక 20 లక్షల మంది ఉంది కాబట్టి 20 లక్షల రూపాయలతోటి ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేయమని చెప్పి మన అవగాహన తీసుకురావడం జరిగింది. అంటే అంచెలంచెలుగా మిగతా ఎనమండికి వస్తే 10 మంది, ఇద్దరితో 10 మంది అవుతారు. 10 కోట్ల రూపాయలు అవుతుంది. కోటి రూపాయలతో ఇచ్చి మనం అనుకున్నవి కూడా అయిపోతాయి కాబట్టి ఇది ఒక సక్సెస్ఫుల్ చేయాలని దీంతో కార్యక్రమం తీసుకోవడం. అంటే మన ప్రాంతం తరఫున, నా తరఫున, మీ అందరి తరఫున, ప్రజలందరి తరఫున, అల్లూరి సీతారామరాజు అభిమానుల తరఫున కలిశెట్టి అప్పలనాయుడు గారు విజయనగరం ఎంపీ గారికి, పేద మస్తాన్ రావు గారు నెల్లూరు రాజ్యసభ మెంబర్ గారికి మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా 8 ఎంపీలు కూడా త్వరలోనే వారికి ఆర్థిక సాయం చేయమని చెప్పి వారిని